నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సచ్చిదానంద స్వరూపుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడైన విష్ణు స్వరూపమే శ్రీకృష్ణ పరమాత్మ. భక్తులు దాస్య భక్తిని ఎవరిపై చూపాలో ఆ దివ్య స్వరూపుడే శ్రీకృష్ణుడు. అందరి మనస్సుని, హృదయాల్ని తన వైపు ఆకర్షించే రూపధారి శ్రీకృష్ణుడు. అలాంటి పరబ్రహ్మ పరతత్వ స్వరూపుడైన కృష్ణుణ్ణి ఆరాధ్య దైవంగా భక్తులు సేవించుకుంటారు. కృష్ణారాధన మన తెలుగునాట అనాదిగా వైభవంగా కొనసాగుతోంది. ఆ పరంపరలోనే ఎన్నో కృష్ణాలయాలు ఆవిష్కృతమయ్యాయి. ఆ నేపథ్యంలోనిదే చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలోని చౌడేపల్లి గ్రామంలో నెలకొన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే. జగద్గురువు, జగదాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు అర్చామూర్తిగా, వేణుగోపాలునిగా, ముగ్ధమోహన మురళీగాన లోలునిగా నెలకొన్న దివ్యక్షేత్రం చౌడేపల్లి. సువిశాల ప్రాంగణంలో గత చారిత్రక వైభవానికి, పురాణ యశస్సుకు ప్రతీకగా ఈ ఆలయం భాసిల్లుతోంది. ప్రధాన ఆలయంలోని గర్భగుడి, అర్ధమండపం, ముఖమంటపాల్ని చోళరాజులు నిర్మించారు. వివిధ రాజవంశీకులు నిర్మించిన ఈ ఆలయం ప్రాచీన యశస్సుతో శోభిల్లుతోంది. ప్రధాన ఆలయ ముఖమంటపం 16 స్తంభాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్తంభాలపై పల్లవ, చోళ, విజయనగర రాజుల కాలం నాటి శిల్పకళా చాతుర్యం ప్రకటితమవుతుంది. మధురాధిపతే అఖిలం మధురం అన్నట్టుగా శ్రీకృష్ణ స్వరూపమే మధురాతి మధురం. శ్రీకృష్ణుడి దేహవర్ణం నీలం కనుక నీలమోహనుడైన రూపధారిని కృష్ణుడు అంటారని మహాభారతం అభివర్ణించింది. అలాంటి మంగళస్వరూపుడు, మహిమోపేతుడు, మహితాత్ముడు అయిన వేణుగోపాల స్వామి రుక్మిణీ సత్యభామ సమేతంగా గర్భాలయంలో ప్రకటితమవుతాడు. నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పైజల్లెడివాడు అంటూ కృష్ణ భగవానుని దివ్య మంగళ విగ్రహాన్ని, తత్వాన్ని పోతనామాత్యుల వారు ఆవిష్కరించారు. గర్భాలయంలో వ్యత్యస్త పాదార విందునిగా, మురళీగాన మనోహరునిగా పుష్పమాలికలు, పట్టువస్త్రాలు, దివ్యాభరణాల అలంకరణతో వేణుగోపాలుడు దర్శనమవుతాడు. గర్భాలయంలో దివ్య మోహనాకృతుల్లో మూల విరాట్ రూపం సర్వజనాకర్షణంగా శోభిల్లుతుంది. పవిత్ర మనస్సుతో శ్రీకృష్ణుణ్ణి చింతన చేసిన వారు సంసార బంధం నుంచి విముక్తులవుతారని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అలాంటి మురళీ మనోహరుణ్ణి దర్శించుకొని భక్తులు తన్మయానంద భరితులవుతారు. శ్రీకృష్ణ సేవా తరంగిణిలో ఎన్నో రాజవంశాలు తరించాయి. స్వామికి ఆలయాన్ని నిర్మించటమే కాక దానాదుల్ని సమర్పించి కృష్ణానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందారు. అందుకు సజీవ సాక్ష్యమే ఈ పరమ పావన దివ్య పెన్నిధి.
చౌడేపల్లి గ్రామంలోని శ్రీకృష్ణ ఆలయం చారిత్రక ప్రశస్తిని సంతరించుకుంది. పల్లవ, చోళుల తర్వాత విజయనగర చక్రవర్తులు ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. గోపుర ప్రాకారాదులు నిర్మించి తమ కృష్ణ భక్తిని చాటుకున్నారు. ప్రధాన ఆలయానికి కుడివైపున ఆండాళ్ దివ్య సన్నిధి ఉంది. గోదాదేవి సుందర బంధురంగా స్థానక భంగిమలో గోచరమవుతుంది. ఆలయ నైరుతి భాగంలో క్షేత్రపాలకురాలైన నాంచారమ్మ ఆలయం ఉంటుంది. చౌడేపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న కొత్త వీరపల్లి గ్రామంలో ప్రకృతి సౌందర్యం నేపథ్యంగా శ్రీ యోగానందీశ్వర స్వామివారి ఆలయం అలరారుతోంది. కొండ బండరాళ్ల మధ్య గుహాలయంగా ఈ సన్నిధి విలసిల్లుతోంది. మహాదేవుడు తపోదీక్షలో మునిగిన శివయోగిలా ఈ గుహాలయంలో లింగస్వరూపంగా దర్శనమవుతాడు. పరమేశ్వరుడు యోగీశ్వరుడు ధ్యానముద్రాంకితుడై పద్మాసనంలో శంకరుడు హిమవన్నంగలో కొలువుతీరి ఉంటాడని పురాణాలు అభివర్ణించాయి. అందుకు తగినట్లుగా ఈ శిలా శోభిత గుహాలయంలో గుహలోని కుడ్యంపై లింగాకృతి దర్శనమిస్తుంది. ఈ లింగ స్వరూపాన్ని యోగనందీశ్వరునిగా భక్తులు పూజించుకుంటారు. ప్రకృతి మల్చిన అద్భుతంగా భారీ కొండరాళ్లు ఒకరాతిపై మరొకటి ఒద్దికగా అమరి గుహగా మారిన వైనం భక్తుల్ని సంభ్రమానికి గురిచేస్తుంది. పార్వతీదేవి రజత కవచమయంగా శ్రీచక్ర రాజనిలయగా వర్ధిల్లుతోంది. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణవందిత మోక్షప్రదాయిని మంజులభ. మరో గుహాలయంలో బాలాంజనేయ స్వామి సూక్ష్మ రూపంతో గోచరమవుతాడు. ప్రశాంతమైన ప్రాకృతిక సౌందర్యం మధ్య విలసిల్లే ఈ ఆలయం భక్తులకు ఎనలేని మానసిక ప్రశాంతతను అందిస్తుంది. చౌడేపల్లి శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం తూర్పునకు అభిముఖంగా నెలకొని ఉంటుంది. జనమేజేయుడు తన వంశాన్ని అన్ని విధాలా సంరక్షించిన కృష్ణ భగవానుడి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా నిర్మించిన ఈ ఆలయం ఒకప్పుడు వైభవంగా వెలుగొందేది. ప్రస్తుతం ఈ ఆలయ లోగిలిలో శ్రీ వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ ఆగమోక్తంగా నిర్వహిస్తారు. శ్రీవైష్ణవ సంబంధిత పర్వదినాలతో పాటు శ్రావణ బహుళ అష్టమి, శ్రీకృష్ణాష్టమి వేడుకల్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి, గీత జయంతి వంటి పర్వదినాలలో ప్రత్యేక కైంకర్యాలు, ఉత్సవాలు ఇక్కడ కొనసాగుతాయి. ఆత్మజ్ఞానాన్ని, నిత్యానందాన్ని అనుగ్రహించే స్వరూపం శ్రీకృష్ణ పరమాత్మ. ఎవ్వరి హస్తాలలో శంఖ, గద, పద్మం, చక్రం వరుసగా ఉంటాయో
అతనే కృష్ణుడని అగ్ని పురాణం చెబుతోంది. అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపుడే శ్రీకృష్ణుడు. దశావతారాలలో పరిపూర్ణ అవతారంగా విఖ్యాతి చెందిన రూపం కృష్ణ భగవానుడు. అలాంటి గోపీజన వల్లభుని ఘనమైన కృపావీక్షణ మనందరిపై సదా ప్రసరించాలని సభక్తికంగా ప్రార్థిద్దాం. thank you